ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంత సేఫ్ గా లాకర్ లో పెట్టాను. ఆ మణిహారం ఒరిజినల్ కాకపోతే రామేశ్వరం పూజకి ఎలా వచ్చింది? నాన్న దగ్గర ఎందుకుంటుంది? అక్కడ మారే అవకాశమే లేదా? ఇంటికొచ్చాక మార్చే అవకాశం నేనివ్వలేదు. మరి ఎలా జరిగింది? ఎక్కడ మారింది? హలో, ఏంటి చాలా ఫ్రస్ట్రేషన్ తో బుసలు కొడుతున్నట్టున్నా? నాకు ఇక్కడికి వినిపిస్తుందా సౌండ్? ఏయ్, ఎవరు నువ్వు? గుర్తుపట్టలేదా? నువ్వున్న పరిస్థితుల్లో నన్నెలా గుర్తుపడతావులే? దీక్షని, మా బావని నువ్వు సొంతం చేసుకోవాలని చూసావు, కానీ నాకు సొంతం కాబోతున్నాడు. అదృష్టం నాకే దక్కింది. ఇది చెప్పడానికే ఫోన్ చేసావా? అసలే పిచ్చ కోపంలో ఉన్నాను. నన్ను రెచ్చగొట్టకుండా ఫోన్ పెట్టాయి. అలా ఇలా పెట్టేస్తాను? మా బావని దూరం చేయడానికి చూస్తుంది నువ్వే. నిన్నంత సులభంగా వదిలేస్తానా? మళ్ళీ మా బావ జోలికొచ్చావంటే మర్యాదగా ఉండదు. మా బావ నాకే సొంతమని కన్ఫర్మ్ అయిపోయింది కదా. ఇంకా మా బావ మీదేమైనా ఆశలుంటే వదిలేయ్, లేదంటే నేను వదిలించాల్సి వస్తుంది. నీ సొంతం అవ్వగానే అంత రెచ్చిపోతున్నావా? నీ ఫిక్స్ అయిన నా అరుణ్ నా నుంచి దూరం అయిపోతుంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? ఇంకేం చేయగలవు? గదిలో తలుపులేసుకుని ఏడవడం తప్ప. ఏడిపిస్తే ఏడ్చే రకం కాదు ఈ రోజు. అందుకు కారణమైన వాళ్ళ అంతు చూసేదాకా నేను నిద్రపోను. నువ్వేం చేయలేవు. ఇప్పటి వరకు కోరుకున్నది దక్కించుకోవడానికి ఈ రోజా ఏం చేస్తుందో చూశారు. దక్కకపోతే ఏం చేస్తుందో ఇప్పుడు చూస్తారు. Wait and see. సమయానికి అమ్మ ఇంట్లో లేదు కాబట్టి జరిగింది అమ్మకి తెలియదు. కానీ అక్క చేసిందంతా అమ్మకి ఒక మాట చెప్పడం మంచిది. అది అక్క గురించి నీకొక విషయం చెప్పాలమ్మా. ఈ రోజు వరకు ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంది. లేదమ్మా, అరుణ్ బాబు గారిని పెళ్లి చేసుకోవాలని వచ్చింది. నువ్వు నాటు వైద్యం చేయించుకొని వచ్చే ఈ 4 రోజుల్లో చాలా జరిగాయమ్మా. అక్క ఆశకి పోయిందమ్మా.
తన ఆశకి బతికున్న మనల్ని కూడా చంపేసింది. స్పెషల్ డ్రింక్. Oh, thank you. అమ్మా అమ్మ ఊరుకో అమ్మా, ఏమీ జరగలేదు కదా. నువ్వు ఇలా బాధపడతావని నీతో చెప్పకూడదు అనుకున్నాను, కానీ ఇంత జరగాక నీకు తెలియడం మంచిది అని చెప్తున్నాను. వద్దమ్మా, జరిగిన దానికి అక్క ఇప్పటికే బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు కూడా తిట్టావంటే తట్టుకోలేదు. అబద్ధాలతో అందలం ఎక్కాలనుకుంది, కానీ అది జరగదమ్మా. తప్పు చేయాలనుకుంటే ఫలితం ఇలాగే ఉంటుందని అర్థమయ్యే ఉంటుంది. కాబట్టి చేసిన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడే సమయం ఇది. అలాంటప్పుడు మనం మాట్లాడడం కంటే మౌనంగా ఉండడమే మంచిదమ్మా. బాధలో అవమానాల నుంచే మనుషుల్లో మార్పు మొదలవుతుంది. అక్క ఖచ్చితంగా మారుతుందమ్మా, నువ్వేం బాధపడకు. ఎక్కడ ఉన్నా మారాలి, మంచిగా బతకాలి అనేది మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది. ఇంత జరిగాక జరిగింది మర్చిపోవాలా? ఆ రమాదేవి గురించి ఆలోచించడం కూడా మానేయాలా? ఈ బోర్డు విరిచేయాలా? అది అందరూ చేసే పని. ఈ రోజా అందర్లాంటిది కాదుగా. ఆ రాజమణిహారంలాగే అరుదైనది. నన్ను బయట గంటయగానే అంతా అయిపోయిందనుకున్నావా రమాదేవి? అసలు ఆట ఇప్పుడే మొదలైంది. ఇచ్చింది తీసుకుని తల ఉంచుకుని వెళ్ళడానికి నీ ఇంటి పని మనిషిని కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.